చారా సాంబార్ సాంబార్ పప్పే ఎవరైనా ఇంట్లో ఉన్నారా టిఫిన్ బయట తెచ్చుకున్నావా? ఇంట్లో ఇంట్లో ఉన్నారా? రోజు ఇంటి ఫుడ్ అది తింటావు. ఎంతమంది పిల్లలు? ఒక కొడుకో బిడ్డే పిల్లలు అయిపోయినాయా? కాలే చదివిస్తున్నావా? చదువు అయిపోయింది. ఏం చేస్తారు? ఎంబీఏ చేస్తుండు ఇంజనీర్. ఎట్లా ఉంది దందా? లేదు బేరాలు. ఏం అమ్ముతావు? సైకిల్ పేర్ పార్ట్స్. ట్యూబ్లెస్ ఎక్కువైనట్టుంది కదా? ట్యూబ్లెస్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? నేను 35 ఏళ్ళ. పింఛన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఎన్నో వార్డు మీది? 21. ఎవరు కౌన్సిలర్? శివకుమార్. మంచి చేస్తుండ. మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. ఏం పేరు సార్? మోహన్. మోహన్ గారు ఎన్నో వార్డు? 6. ఎట్లా ఉంది మీ 6? మంచిగానే ఉంది ఇప్పటికైతే. 6 9 అయిందా? అయింది. చేస్తున్నారు మీ కౌన్సిలర్? అన్ని మంచిగానే చేస్తుండు. సీసీ రోడ్లు, సిసి రోడ్లు అన్నీ చేస్తుండు. మంచినీళ్ళు పథకాలు ఏమైనా వచ్చినాయా? ఏం లేదు ఇప్పటికి. ఎమ్మెల్యే ఆయన కూడా మంచిగానే చేస్తాడు. వస్తాడా మరి సార్? రావాలనుకుంటున్నాం. ఎంత మెజార్టీ ఉంటుంది? ఇక అది చెప్పలేము. ఇక ఎంత మీద ఈసారి 300 ఎవరు అని ప్రతిపక్షాలు అంటున్నారు. ఈసారి 300 కాదు మేము 10,000తో గెలుస్తూ ఉంటారు వాళ్ళు. ఏం మరి ఏమో మరి తెలియదు. ఇక మనకు అంత దూరం పోలేము. మంచిగా గెలుస్తాడు కేసీఆర్. ఇక కేసీఆర్ కూడా మరి మాకు అంత ఇది లేదు, అర్థం కాదు. ఇక్కడ మంచినీడు రావాలనుకుంటున్నాం. అంతేనా? ఒక్కనే వేస్తావా ఇంకెవరైనా వేపిస్తావా? ఉన్నారు, మస్తుగా ఉన్నారు మన ఊరోళ్ళు. ఇదే కదా సొంతం. మరొక వ్యక్తి అని తెలుసుకుందాం. ఏం పేరు సార్ మీ పేరు? సాయిరామ్ దీపక్. సాయిరామ్ దీపక్. ఏం చేస్తుంటారు మీరు? నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్లో వేస్తా. ఎట్లా ఉంది పరిస్థితి? గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, కొన్ని సీట్లు అక్కడిక్కడ అవుతాయి. ఇక్కడ మంచిరెడ్డి వస్తాడా? వస్తారు. ఏ గుర్తండి? కార్. ఎంతమంది ఉంటుంది? మీ మద్దతు ఎట్లుంటుంది? ఆయనకే ఇస్తాం. ఎందుకు అట్లా? ఎందుకనంటే తెలిసిన ఆయన కాబట్టి మనం ఆయన చేస్తున్న పనులు తెలిసినట్టు అనుకుంటాం. మంచిగానే చేస్తాం. మంచిగానే. కేసీఆర్ సార్ కూడా వస్తాడు. వాడు సీట్లు తక్కువ ఉండొచ్చు మేబీ, కాకపోతే వాళ్ళు ఉందంటారు మరి. కేటీఆర్ కూడా వస్తే కానీ అక్కడిక్కడ కొంతమంది ఏమైనా ఇది చేస్తే మనం ఏం చేయలేం కదా. మామూలు వ్యక్తి మనం మాట్లాడేది చెప్పాలంటే. వార్డు 22వ వార్డు. వార్డు డెవలప్ అయిందా? బాగుంది. పింఛన్ల పరిస్థితి అన్నీ బాగున్నాయి. మంచినీళ్ళు, అన్ని వాటర్, అన్ని కరెంట్, ఎవ్రీథింగ్ ఫైన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. యాజ్ ఎం తుర్కంజాల్ మున్సిపాలిటీలోని తుర్కంజాల్ గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము. సో 11వ వార్డుకి వస్తుంది. సో మరొక వ్యక్తి ఉన్నాడు, యంగ్స్టార్ రెబల్స్. ఒక సైడ్ జరిచిన నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఇంకా 17 సంవత్సరాలు కావాలి. పేరేనా? షైబాజ్. ఏం చేస్తుంటావు? మెకానిక్, 2 వీలర్. ఎట్లా ఉంది దందా? మంచిగా ఉంది. లోకలా? లోకల్. డెవలప్ అయిందా తుర్కంజాల్ ఏమన్నా? చేస్తారు బాగానే. ఇక రోడ్లు చేస్తారు మంచిగా చేస్తారు. నువ్వేమ్మా కలాసా నువ్వు కూడా రావచ్చు కదా సార్. చెప్పు. మంచిగా రోడ్లు బాగున్నాయి. చేస్తారు. రోడ్ కరెంట్ కూడా మంచిగానే ఉంది. రంజాన్ తోఫా వచ్చిందా మీకు? రంజాన్ తోఫా వచ్చింది? ఏం రాలేదు సార్, ఏం రాలేదు పండుగ. ఇట్లా ఎమ్మెల్యే చేస్తాడు నానా? ఎమ్మెల్యే మంచిరెడ్డి, కిషన్ రెడ్డి చేస్తుండా? మంచిగానే చేస్తాడు. ఈసారి ఈసారి వస్తాడు ఆయన. 100% వస్తాడు. సీఎం కేసీఆర్. ఇక ఈసారి కాంగ్రెస్ వాళ్ళు మేము ఇంటికి పంపిస్తూ ఉంటారు. లేదు, కేసీఆర్ వస్తారు ఈసారి. వస్తాడు ఇక్కడ మంచిరెడ్డి వస్తాడు. మంచిరెడ్డి 3 సార్లు కదా మంచిరెడ్డి గెలిచింది. ఈసారి కూడా వస్తాడు ఆయన. ఎందుకు మంచిరెడ్డికి ఓటు వేయాలంటే? ఆయన మాకు ఇల్లు ఇచ్చిండు, అన్నీ చేసిండు, మంచిగానే చేస్తుండు ఆయన అయితే. అంతే. తుర్కంజాల్ మున్సిపాలిటీ ముందున్న ప్రస్తుతము ఆ గ్రామం కూడా తుర్కంజాలే. ఇక్కడ ఎట్లా ఉంది వ్యాపారం, ఏం కథ అనేది ఒక పెద్ద మనిషి ఉన్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఓట్లు వేస్తూ ప్రభుత్వాలను నెలకొంపుతూ ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. నమస్తే తాత. నమస్తే. టిఫిన్ చేసినావా? నమస్తే. చేసిన. చిన్నగా మాట్లాడుతూ చేయలేదు, పెట్టలేదా? చేసిన. అవ్వ పెడుతుందా? పెడతా. నిజం చెప్పు, అబద్ధం కాదు. టీవీలో చూస్తున్నానని ఎవరు నడుస్తుంది ఇంట్లో? ఎవరు నడుస్తుంది? భార్య నడుస్తుంది. ఎందుకట్లా? మరి ఆమెనే చేస్తుంది ఇక. సమయానికి పెడుతుంది. కీ ఎవరితో ఉంటుంది? ఆమె దగ్గరనే. అంతే. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుందా మీకు? వస్తుంది. ఎంత వస్తుంది? 200 వస్తుంది. 200? 2,000 2,000 వస్తుంది. ఇస్తా అవకేమనే? ఆమెకి ఇస్తా, మరి ఇవ్వకపోతే చేస్తా. ఆమె నీకు ఇస్తుందా? తీసుకొని వచ్చినప్పుడు గుంజుకొని ఇస్తుంది. ఏం లేదు. ఎంతమంది పిల్లలు? 4. పెళ్ళి అయిన అందరు? అందరు పెళ్ళి. మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మేమిద్దరం అలాగనే ఉంటాం. ఎందుకట్లా? ఓ కొడుకు చనిపోయిండు, హార్ట్ అటాక్ వచ్చి. ఇంకో కొడుకు, ఆయనకు కొడుకు బిడ్డే. నా దగ్గరే ఉంటుంది ఆయన. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఖాళీనా? ఖాళీ ఉంటాం. పింఛన్ మా భార్య మున్సిపాలకు పోతుంది. సరిపోతుందా పింఛన్ మరి?
పెంచమంటావా? సరిపోతుంది. మరి 5,000 కూడా చేసిండు కదా కేసీఆర్, గెలిస్తే 5,000 ఇస్తా అంటుండగా. మరి 5,000 ఇస్తాడు, గెలిస్తే ఇస్తాడు, ఇక గెలకుంటే అదే 2,000. అంటే మీరు కాంగ్రెస్ వాళ్ళు కూడా పెంచుతామని అంటున్నారు. మరి అదే సరే సార్. నమ్మకం ఉందా మరి? ఉన్నది. ఎట్లా ఉంది మీ ఊరు? మీరు చూసిన కాడికి కలిసి డెవలప్ అయిందా? అయింది, మస్తు అయింది, డెవలప్ అయింది సార్. ఊరు ఇది డెవలప్ అయిపోయింది. ఏమేమైంది అంటున్నా? ఏమైందంటే ఏం చెప్పాలి. రోడ్లు అయినాయా? ఆ రోడ్లు గిట్ట చూసినప్పుడు ఎట్లుండే? ఎడ్ల బండ్లు పోయే రోడ్లు ఉన్నాయా? ఇప్పుడు రోడ్లు అయినాయి. ఇప్పుడు రోడ్లు అయినాయా? రోడ్లు అయినాయి మంచి. ఎవరు వేసిర్రు? రోడ్లు పోయలే, ఇంకొక చేసిరు రోడ్లు పోయలే, రోడ్లు పోయలే. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు? ఈయన కృష్ణారెడ్డి, అది ఆయన పేరే అంచడి కిషన్ రెడ్డి. ఎట్లా మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వచ్చిపోతాడు అంతే సంగతి. ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మద్దతు ఎవరికి ఇస్తావు? ఇక ఆయనకి ఇస్తాం మేము ఇప్పుడు, ఇక ఎవరికి? ఎమ్మెల్యేకి. నీకు గుర్తే? అదే ఇప్పుడు చేసి ఆయనది. కారు కుర్తా, చెయ్యి కుర్తా, పువ్వు కుర్తా? కారు కొడుతు. కేసీఆర్ వస్తాడా? వస్తాడు. రావాలని ఉందా? ఎందుకు? ఇక ఆడు వస్తాడు, ఆయనే ఉన్నాడుగా ఇక్కడ బాగా. మరో వార్డు ఓటర్ అనేది తెలుసుకుందాము. తుర్కంజాల్ ఎలా ఉంది పరిస్థితి? నమస్తే బ్రదర్. నమస్తే సార్. జోరుదారుగా పోతున్నావు ఇక్కడ? ఫంక్షన్ ఉంది, వెళ్తున్నా. ఎవరిది? చుట్టాలా? చుట్టాలు మరదలు? కాదు కాదు, మా మామ వాళ్ళ మామూలు అంటే ఇక దినాలు ఉన్నాయి, వెళ్తున్నా. ఏమైంది? ఎట్లా చనిపోయింది, పెద్ద మనిషి అయ్యింది, చనిపోయింది. మనిషి అయ్యండి. పెద్ద మనిషి అయ్యింది, అన్ని కోరికలు తీసుకుని చనిపోయింది. ఏం చేస్తుంటారు మీరు? మేము రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. ఎట్లా ఉంది దందా? పర్వాలే. నడుస్తుందా? అమ్ముతావా కొంటావా? 2 చేస్తా. ప్లాట్లు అమ్మేసిన తుర్కంజాల్ మొత్తం? మొత్తం అమ్మితే మన మిగతా ఎవరమ్మా? నేనే అమ్మితే అందరూ అమ్ముకున్నా. నీకున్న కాడికి అమ్మేస్తారు. ఈ జనాలను పైకి అంగార గ్రామం మీద పంపిస్తారు మీరు అందరు కలిసి. మరి ఏ పార్టీకి ఇస్తాం మద్దతు? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకట్లా? బీఆర్ఎస్ పార్టీకి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకు? ఎమ్మెల్యే బాగా చేసిండా? మా ఎమ్మెల్యే అయితే బాగానే చేస్తుంది. 3 సార్లు గెలిచిండ అంట కదా? గెలిచిండు. 3 సార్లు గెలిస్తే మళ్ళీ గెలవదని రూల్ లేదు కదా. 3 సార్లు కొత్త వాళ్ళని చూద్దామంటారు కొంత. 3 సార్లు గెలిచిన అంటే ఇప్పుడు ఇట్లా గెలిస్తేనే, ఇప్పుడు పని చేస్తేనే గెలిచినాయి. మరి ఒక గెలవడం అంటే మామూలు మాట కాదు. ఒకసారి గెలవడమే గగనం ఉంది ఈ రోజుల్లో. 3 సార్లు గెలవడం అంటే ఎంత మంచి చేస్తే గెలుస్తాడు, అవునా కాదా? అందుకని 3 సార్లు గెలిచిండు, ఒకసారి వేరే వాళ్ళకి ఇద్దామని కొంతమంది అంటారు. ఇక అలా వాళ్ళ ఇష్టం. మాకైతే మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ 4వసారి గెలిస్తే మా ఎమ్మెల్యే మినిస్టర్ అయితే ఇంకా డెవలప్ అవుతుంది కదా మా ఏరియా, అవునా? నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఉంది మాకైతే. కేసీఆర్ వస్తాడా? కేసీఆర్ కంపల్సరీ వస్తాయి. ఎందుకు రావడం? ఏం తక్కువ చేస్తుంది కేసీఆర్ జనాలకు? అందరికి ప్రజలందరూ చేసినా తక్కువనే, ఎంత చేసినా తక్కువనే. ఇప్పుడు నీళ్ళు కానీ కరెంటు కానీ ఏ ప్రభుత్వం ఇచ్చింది, అవునా కదా? కాబట్టి మేమైతే కేసీఆర్ చేయాలనుకుంటున్నాం. ఒక్కడైనా మా ఏరియా అంతా మా కాలనీ ప్రెసిడెంట్ నేను. వైఎస్ఆర్ కాలనీ ఉంటుంది, కాలనీ ప్రెసిడెంట్ నేను. అందరు కలిసి చేస్తారు. అందరూ డిసైడ్ అయ్యాను. అందరంటే ఇప్పుడు నేను మస్తు చెప్పానా చెప్తాం. మీకు అవగాహన ఉంది? నాకు ఉన్న అవగాహన 70% మా కాలనీ మాత్రం పక్క ఓటు బీఆర్ఎస్కే పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆదిపట్ల మున్సిపాలిటీ ఉన్న ఒక మహిళ మరి ఇక్కడ తయారై. నమస్తే మేడం. నమస్తే. దసరాకి వెళ్తారా? ఎక్కడ షాపింగ్ ఎంత షాపింగ్ చేస్తారు? 10,000, 20,000? ఏం లే, 5,000. 5,000 అంటే తక్కువ మేడం. వల్ల ఏం లేదంటున్నావు? అమ్మనా? ఏం చేస్తుంటారు మీరు? టీచర్. గవర్నమెంటా ప్రైవేటా? ప్రైవేట్. ఎంత సంపాదిస్తున్నారు? 15 సంపాదిస్తున్నావు. మొత్తం మీ అమ్మకి ఇస్తా, పర్సనల్ ఖర్చు పెడతాను? పర్సనల్ అండ్ మా మమ్మీకి ఇస్తాం. బిల్లు ఎక్కువ మాట్లాడతావు నాకు తెలుసు. ఏం లేదు. ఎంత తెప్పిస్తావు నెలకు? వైఫై ఉంది ఇంట్లో, బయట ఏం లేదు. 179 అట్లా. ఫ్రెండ్స్తో చాటింగ్ ఏం చేయవా? ఫోటోలు దిగి అమ్మ సెల్ఫీ, నాన్న సెల్ఫీ అని ఏం లేదు. ఏం చదువుకున్నారు? నేను పీజీ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్. ఏడ చదువుకున్నారు? హనీబీ సెంటర్. బిగిసి కూర్చురే మేడం. నేనేమో ఎలుగుబంటితో మాట్లాడుతున్నట్టు చేస్తాను. నేను ఒక మనిషినే మేడం, సరదాగా ఉంటాను నేను, తెలుసా? మాట్లాడుతుండే నాతో. హనీబీ సెంటర్ కాలేజ్ తెలిసిన నగరా ఎక్కడ గుర్తుపెట్టిన అమ్మాయిలు ఉన్నది అక్కడే కదా. ఏం చేస్తుంటారు ఇంకా? ఏం లేదు. బతుకమ్మ ఆడతావా? ఆడతాం. దాండియా ఆడుతున్నావు, బతుకమ్మ ఆడతావు? దాండియా బతుకమ్మ 2. ఇట్లా మార్చారు మీ ఆడవాళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత దాండియా ఆడకు మొదలు పెట్టారు. తెలంగాణ రాకముందుకు ఏం బతుకమ్మ ఆడారు? తెలంగాణ ఆడతాం కదా సార్. బతుకమ్మ ఆడుతురు ఇంకా డీజే పెట్టి డుమ్కో అని ఎగులాడు. సిగాలు వచ్చినట్టు ఎగులాడు. షిగాలు వచ్చినట్టు ఏం కాదు. దాండియా ఒక పాట పాడవా? పాట చిత్తూల గొమ్మ శివుడి ముద్దుల గొమ్మ అని అంటారు. తర్వాత ఇక లాస్ట్కి వచ్చేసరికి దాండియా మ్యూజిక్ పెట్టి దాండియా చేస్తారు. తెలంగాణ మారుస్తున్నట్టేనా మీరు అందరు కలిసి?
తెలంగాణ ఎందుకు మారుస్తాం? తెలంగాణ తెలంగాణ పద్ధతి ఏంది? ఒక్కొక్క పువ్వు పేర్చి పాడాల్సిందే. ఇంట్లోకి కోలాటాలు ఎందుకు వచ్చినాయి మళ్ళీ? ఇక ఆడతారు అట్లా. అంటే మార్చినట్టే కదా కోలాటాలు. నార్త్ ఉంది టికెట్ ట్రెడిషన్ మేడం. ఎవరిది ట్రెడిషన్? ఎవరిది? మనదా ట్రెడిషన్? బతుకమ్మ దాంతో ఆడుతున్నారు అన్న. బతుకమ్మలే ఆడాలి, దాండియా తీసుకురావద్దు తెలంగాణలోకి. తీసుకురా, బతుకమ్మనే ఆడుతున్నాం. బట్టలు అయితే కొంటారా? ఎలాంటి బట్టలు అంటే ఇష్టపడతారు మీరు? ట్రెడిషనల్. ఏం కాదా? ఎట్లా ఆదిబట్ల డెవలప్ అయిందా? ట్రెడిషనల్ ఆదిబట్ల డెవలప్ అయిందా? అయ్యింది. ట్రెడిషనల్గా ఉందా, మాస్గా ఉందా, క్లాస్గా ఉందా? అన్నీ మీ ఎమ్మెల్యే బాగా చేస్తున్నా అనుకోవచ్చా? బాగా చేస్తుంది. ఏం పేరు మేడం ఆయన పేరు? ఎవరి పేరు? ఎమ్మెల్యే పేరు మంచిటి కిషన్ రెడ్డి అయినా అప్పుడప్పుడు వస్తాడు. ఏ గుర్తు ఆయనది? తెలంగాణ కేసీఆర్ గెలుస్తారా ఈసారి? గెలుస్తాడు. సీఎం అవుతారా? తెలియదు. ఎన్నో వార్డు మీది? మా 9వ వార్డు. మంచి డెవలప్ అయిందా? అయ్యింది. సార్ నీ పేరు? శ్రీరాములు. ఏం చేస్తుంటావు చిచ్చా? వ్యవసాయం చేసుకుంటా. వ్యవసాయం ఎట్లా ఉంది? ఎట్లా ఉంది? ఇక వరి నాటు పెట్టినా ఇక అంత వ్యవసాయమే చేసుకుంటే ఇక ఎక్కడ పోను. కొన్న కాళ్ళు ఇరిగిపోయింది, ఎక్కడ పోను. పింఛన్ ఏమన్నా? పింఛన్ వస్తున్నది. ఎంత వస్తుంది? వస్తున్నాయి. ఇప్పుడు నెల సగరు 4,000 వస్తున్నాయి. హ్యాండిక్యాప్డ్ అండికాపులు. ఎట్లా 4,000 మంచి సరిపోతున్నాయా? ఇక సరిపోతాయి, ఎడికి సరిపోతాయి. లవర్ ఉందా? ఎట్లా ఎవరన్నా ఎవరు వెళ్ళారు. సరిపోతలే. 4 బిడ్డలు ఒక కొడుకు. ఇక వాళ్ళు ఇస్తలేరా ఏమి? వాళ్ళు ఇస్తారు సరే. నీకేం చేసి నీ భూమి ఎవరికి ఇచ్చినావు? ఎవరికి వెళ్ళి నేనే ఎక్కువ కిరాయి పెట్టి దునిపిస్తా. అట్లా చేస్తున్నావు, మళ్ళీ 4,000 వస్తున్నా కూడా సరిపోతలేవా? 10,000 ఏమంటావా? ఇక సరిపో. ఇంటి మటుకు బియ్యం వస్తాయి, ఏం పింఛన్ వస్తుంది. ఇక నిమ్మలమేనా? పోనీ 4,000 ఇస్తున్నందుకు నిమ్మలంగా ఉన్నావా? అవి కరుపంత పైసలు 5,000 వస్తాయి. ఎక్కడుందిగా 5,000 వస్తాయి. ఇక అవి ఉప్పుతో మటుకో ఇంట్లో బియ్యం మటుకో సరిపోతున్నాయి. ఎట్లా మంచినీళ్ళు వస్తున్నాయి ఏమన్నా? మంచినీళ్ళు రావు నాకు అసలే. ఇంట్లో బోర్ ఉంది. కరెంటు ఉన్న మంచిగానే ఉంటుంది. కళ్యాణ లక్ష్మి ఏమైనా వచ్చినా పిల్లల పెళ్లి చేస్తే రానా? ఎన్నో వాడు మీది? ఇది 10వ వాడు కావచ్చు. రోడ్లు బాగున్నాయి మరి? మంచిగా ఉన్నాయి. ఎట్లా మరి ఈసారి ఎలక్షన్లో? నిరంజన్ రెడ్డి పోయి చేపించాడు. నిరంజన్ రెడ్డి మరి ఈసారి ఎట్లుంటుంది? మద్దతు ఎవరికి ఇస్తావు? మధ్యాహ్నం ఎవరికి ఇచ్చేది తెలియదు. కేసీఆర్ గెలిస్తే 6,000 పింఛన్ ఇస్తా అంటుండగా మరి వెంటనే ఇంకేం వేస్తాడు? ఇప్పుడు 4 ఇచ్చిండు. నేను గెలిస్తే నవంబర్ 30 తర్వాత నేను గెలిస్తే పింఛన్ రెట్టింపు చేస్తా అంటుండు. ఏం గెలుస్తారు సారు? ఆయన వచ్చుడుగా బిడిది కూలిపోతే ఎమ్మెల్యే సాబ్ ఇక్కడ మళ్ళీ చూడలేదు. మంచిగా చేస్తలేదు. ఇప్పుడు ఈయన నిరంజన్ రెడ్డి ఉండేప్పటికే తోవ మట్టి ఒక రాళ్ళు పోసి తోవ చేయించాడు. ఎమ్మెల్యే అయితే చేయలేదు. 1,00,000 రూపాయలు తెప్పించప్పుడు ఒక్కనాడు పంపించాడు. అడుగు ఈ పక్క వాళ్ళం కూడా అడుగు. కేసీఆర్ గెలవాలనుకుంటావా మరి? ఈ కేసీఆర్ గెలంటే ఇక అది మంత్రులమే ఉన్నది. నువ్వు మంచివే కదా? మంత్రి ఉంది కదా. నువ్వు అనుకుంటేనే అందరు అనుకోవడం. నేను ఒక్కనే అనుకుంటే కాదు. నీ ఒక్కనే ఏమనుకుంటున్నావు? నలుగురం జమ అయితేనే ఏమంటారు? నలుగురు 1, 2, 3 ఏమంటారు? గెలిపిద్దామా అనుకుంటేనే మీ 1, 2, 3 ఏమంటారు? ఏమనుకుంటాం అంటే ఎవరి మంత్రులు ఎట్లుందో మరి అట్లా అది నువ్వే అంటివి, మళ్ళీ ఇట్లా నువ్వే అంటివి. పింఛన్ ఇచ్చేది సంతోషమే. పింఛన్ ఇస్తున్నాడు మంచిగానే పేద ఇప్పుడు చేతగాని వాళ్ళకి పింఛన్ ఇస్తున్నాడు. మంచి పనేనా మరి? మంచి పద్ధతి. అలాంటి వాళ్ళు గెలవాలనుకుంటావా? మంచి పద్ధతే కానీ గెలిస్తే మంచిగా పనులు మంచిగా కావాలి. నీకు పింఛన్ ఇవ్వాలి, పనులు కూడా మంచిగా. పనులు మనకు ఇప్పుడు మంచిగా చేయాలి. ఇంకో ఆయన ఏం చేస్తాడు? ఈయనకు రాదనుకో అని అమ్మ మీకు మామలో కొడుతున్నాడు, మీకు పెడుతున్నాడు. అది ఇట్లా అంటారు. పింఛన్ రానోడు మామలో కొడుతున్నాడు, మీకు పెడుతున్నాడు. ఇప్పుడు రానోళ్ళ గురించి కాదు, వచ్చిన వాళ్ళ గురించి చెప్పరాదు. వచ్చిన వాళ్ళ గురించి అయితే మాకు వస్తున్నాయి, మంచిగా నెలకి వస్తాయి. గెలవాలనుకుంటావా? గెలిస్తే మంచిగా ఉంటుంది. నీ మద్దతు ఉంటుంది ఆ గెలుపుకు? ఇక నా మద్దతు అయితే ఉన్నది, గెలిపియాలి. మాకు మొత్తానికి మొన్న పిలిచి మొత్తం ఇంగ్లాండ్ కాడికి గుడ్డోళ్ళకు గుణోళ్ళకు మొత్తం విలువ నింపి ఒక వాళ్ళు పెన్షనాలు తీసుకొని అది నింపి మొత్తం భోజనాలు పెట్టుడు మంచిగానే పింఛని నెలసంది. మంచిరెడ్డి పరిస్థితి? ఈ మంచిరెడ్డి పరిస్థితి అయితే ఆయన ఇక్కడ ముఖమే లేదు.
మరి గెలుస్తాడా? ఆయన వచ్చిన తంది ఇక్కడ మా ఊరికైతే గెలిచిన తంది ముఖమే లేదు. మళ్ళీ గెలుస్తాడా ఈసారి? ఇక చెప్పలేము నాయన. ఇక కేసీఆర్ గెలవాలంటే ఈయన గెలవాలి. మరి ఈయన గెలిస్తేనే కేసీఆర్. మీరు మరి ఈయన గెలుస్తాడా? ఈయన గెలిస్తేనే మా కేసీఆర్. మీరు మరి ఈయనకి ఇస్తావా మద్దతు? మద్దతు ఇస్తే గెలుస్తాడు ఆయన. నువ్వు ఇస్తావా అంటున్నా? నేనైతే ఇస్తా. నా ఏ గుర్తాడు ఒకటి ఇప్పుడు నిలబడ్డా ఎమ్మెల్యేది ఎమ్మెల్యేదా ఈ కారు కుడితేగా అంతే. మద్దతు ఇస్తావు? మద్దతు ఇస్తాం. చేయి పరిస్థితి చెయ్యి పరిస్థితి అంటే ఏం చెప్పి ఇప్పటిదాకా వాళ్ళు మొన్న ఇక్కడ మీటింగ్ అయితే కూడా చెప్పలేరు అర్రీ అంట అని. చెప్తేనే పోతాంగా, లేకపోతే నువ్వు అన్నం పెడతా అంటేనే వస్తాంగా. ఒకవేళ పిలిస్తే పోయి మారుస్తావా ఓటు? మళ్ళీ ఎట్లా మారుస్తాము? ఇంత ఆడిపోతే ఇంత ఏదో ఖర్చు పట్టుకు ఈ దెంగాలి ఇతర వాడాలి, అంతేగాని ఏం లేదు. టీవీలో మాట్లాడుతున్నాను. నువ్వు మాట్లాడుతున్నా. ఓకే, థ్యాంక్ యూ. మొన్న కూడా తీసుకుపోయారు. మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. మీ పేరు? సంతోషన నా పేరు. ఏం పేరు? ఏం చేస్తుంటారు? ఇదే బిజినెస్. ఎన్ని సంవత్సరాలు? గాజులమ్మ వాటి 18 సంవత్సరాలు అయితే. ఎట్లా ఉంది? మంచిగా ఉంది ఇప్పటికైతే. ఈ వాటిదేనా? మా వాడు ఇదే 9వ వార్డు. డెవలప్ అయిందా? డెవలప్ అయింది ఇక మామూలుగా ఇక్కడ. అంటే ఏమన్నట్టు డెవలప్ అంటే మీరు ఏమనుకుంటారు? మేమేమనుకుంటున్నాం అంటే ఇంకా కూడా డెవలప్ కావాలి, మంచి ఎమ్మెల్యే మాకు కూడా గెలవాలి, చేయాలని ఆశ అంతే. మంచి ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఈ టీఆర్ఎస్ అయినా కానీ రావాలి, గెలవాలి, మాకు కూడా హెల్ప్ చేయాలని అంటున్నాం. మంచి చేస్తుండే ఇప్పుడు ఆయన? ఇప్పుడు ఉన్నాయని చేస్తుండు మంచిగా. మాకైతే ఎమ్మెల్యే ఉండు ఇక్కడ. కాంగ్రెస్ వాళ్ళు కూడా మంచి చేస్తుంటారు. ఏం చేస్తాం మరి అప్పుడు? ఇక వాళ్ళు కూడా చేస్తారంటే ఇక చేస్తారంటే మేమైతే టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలి. అంతేనా? అంతే. ఏ గుర్తు? మాది టీఆర్ఎస్ గుర్తు, కారు గుర్తే. ఆయన రావాలను పైన కేసీఆర్ గెలవాలనుకుంటున్నాము కానీ గెలుస్తాడో నేను అదే పైన గెలవాలనుకుంటున్నావా? మళ్ళీ వస్తుంది అనిపిస్తుందా కేసీఆర్ సర్కార్? ఏమో నమ్మకం లేదు సార్. ఇప్పుడు ఎవరు వస్తారు ఈసారి అయితే నమ్మకం లేదు. ఎవరు వచ్చేది కూడా ఏమో కాంగ్రెస్ అంటారు కానీ ఇక్కడైతే మంచిరెడ్డి రావాలనుకుంటున్నావా? అంతే, ఆయనకే. ఆదిపట్లో మరొక ఓటర్ని అడిగి తెలుసుకుందాం. అమ్మమ్మ బాగున్నావా? బాగున్నా. ఏం పేరమ్మా? నా పేరు మానమ్మ. మనీ బాగానే ఉందా? మానే ఉన్నా. అది నా దగ్గర. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు. పిల్లలైనా? వాళ్ళకా అయ్యిండ్రు. వాళ్ళకి పిల్లలా? వాళ్ళకు పిల్లలు అయ్యారు, వాళ్ళ పెళ్ళిళ్ళకి అయ్యారు. మీ ఇల్లేడా? మా ఇల్లు కాడ. మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు మీ కోడళ్ళు? మాట్లాడతారా కోడళ్ళు? మీ రోజుల నుంచి కూడా ఈ రోజుల వరకు అట్లే ఉందా? అట్లే ఉంది. కనీసం చూసి తిన్నవా అత్త అని అంటే ఏం లేరా? లేరు. అంతేనా? అంతే. మొత్తం తిన్నవా అని అంటే ఎప్పుడు బయటకు పోతుందో ఎప్పుడు బొంగుల బండి ఎక్కుతుందా అని చూస్తుంది. అంతే. పింఛన్ వస్తుందిగా? పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తుంది అందుకన్నా అయ్యో మాతతో మాట్లాడితే 500 100 ఇస్తుంది అనుకుంటలేరా? ఇయ్యమా వాళ్ళ పిల్లలకి ఇయ్యమా? ఇచ్చినా కూడా ఇచ్చినా కానీ మాట్లాడరు నోరు. అదే వాళ్ళ అమ్మలతో అయితేనే ముచ్చట్లు. వాళ్ళ అమ్మలతో ముచ్చట. అమ్మ తిన్నావా? అమ్మ తమ్ముడు తిన్నాడా? నాయన తిన్నాడా? తోలిస్తారు, పండుగలు చేస్తారు, సాటుగా పెట్టి పెడుతుంటారు. అవునా? సాటుగా ఏమైనా ఉంటే తెస్తారు. వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చినట్టు ఏమైనా లేదు. సంవత్సరాలు చదువుతుంటారు. అయ్యో వస్తుంది పో చూస్తుంది పో అంటారా? అంటారు. చూస్తే తిడుతుంది పో పోయిందా? సాటుకి ఏం మాట్లాడుకుంటారు తెలుసా మాకు. కానీ ఇక వాళ్ళు ఇసార మీద వాళ్ళే ఉంటారు. మరి వాళ్ళ అమ్మలన్నా మాట్లాడతారా? అలా అంటారు. అంటారు. మాడవరుస వాసన రాదా? చికెన్ వండినప్పుడు వచ్చినప్పుడు వాసన కన్నా విలువరా? ఆసన పిలిచితే ఆసన ముక్కలేదా? నా కడుపులో పోతుందా ఆసన? ఇక అదంతా ఎందుకు? పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. ఎవరు ఇస్తారమ్మా అది? కేసీఆర్ ఇస్తాడేమో. ఇక్కడ ఇచ్చట ఆయన ఇస్తాడు. కేసీఆర్ ఇస్తుందా? కేసీఆర్ ఇస్తాడు. మీ ఎట్లా రోడ్లు మంచిగా ఉన్నాయా మీకు? మంచిగానే ఉన్నాయి. నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళే వస్తలేవు మాకు. అసలే ఒక రోజు తప్పించే రోజు కూడా? ఒక రోజు తప్పించి ఒక రోజు వస్తాయి కానీ ఉప్పు నీళ్ళు వస్తాయి మాకు. కృష్ణ వాటర్ రాదు మాకు. రాలే. లైట్లు కూడా వస్తాయి. మరి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరికి చెప్తావు? ఎవరు చెప్పాలి? పింఛన్ ఇచ్చిన ఆయనకి ఇస్తావా? పింఛన్ ఎట్లా ఎక్కడ వేయాలనో అక్కడ పోతాయి. లాస్ట్ టైం ఎవరికి వేసినావు? పోయినసారి కేసీఆర్కి వేసినాం. మళ్ళీ ఈసారి రావాలనుకుంటున్నావు? ఆయన రావాలనే ఉన్నది. 3000 చేస్తాడటగా. 3000 5,000. 5,000 ఆయనకే వేస్తాం మరి.
ఆయనకే